వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక పత్రికలపై పగబట్టిన వైకాపా, విలేకరులపై నిత్యం వేధింపులు, హత్యలకు వెనకాడని అధికార పార్టీ మోకలు, అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం, దాడులకు ఉసిగొలిపేలా జగన్ వ్యాఖ్యలు, ఓటమి భయంతోనే అసహనం పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్యలు, ఈనాడు కార్యాలయంపై కాటసాని అనుచరుల దాష్టికం, కర్నూలు నడిబొడ్డున గంటపాటు బీభత్సం, తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం, ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు. ఇక బొత్సాకు పోటీగా గంట, తెదేపా కొత్త వ్యూహం, తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరమేన, ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు, బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు, డిఎస్పీ నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం, హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్య, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన, విచారణ నేటికి వాయిదా. ఇక ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నామన్న మోదీ, ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టిన ప్రధాని, మార్చి 9 తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్. ఇక తెలుగు రైతుల అధ్యక్షుడు మర్రెడ్డిపై దాడి, ఇనపరాడులతో కొట్టిన వైద్యుడు ఆయన సహాయకుడు అంటూ వార్త. ఇక 2 నెలలకే మడమ తిప్పిన ఆర్కే, మళ్ళీ వైకాపా గూటికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల. అభిమానం ఓటుగా మారాలి, జనసేన తెదేపా ప్రభుత్వం రావాలి, జగన్ను అడ్డుకోవాలంటే పొత్తు తప్పనిసరి అన్న పవన్ కళ్యాణ్. ఇక వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం, పంచాయతీ వ్యవస్థను జగన్ నాశనం చేశారు, మరోసారి అధికారంలోకి వస్తే సర్పంచ్ పదవులను రద్దు చేస్తారు, సీఎంను ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం సమావేశంలో తీర్మానం. అలాగే ఆంధ్రజ్యోతి, మోసాల మామ ఉత్తుత్తి ప్రేమ, విదేశీ విద్య దీవెన కాదు దగ, 2 ఏళ్లలో 116 మందికే లబ్ధి, పెట్టిన ఖర్చు 15.69 కోట్లు, సమాచార హక్కుతో తేలిన నిజం, కానీ 408 మందికి 107 కోట్లు ఇచ్చినట్టుగా గొప్పలు, టీడీపీ హయాంలో 4,923 మందికి లబ్ధి, బడుగులకు 380 కోట్లతో విదేశీ చదువులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నత అవకాశం. ఇక సాయం తక్కువ డప్పు ఎక్కువ, ముస్లింలకు జగన్ మార్కు మోసం, బాబు హయాంలో దుల్హాన్ పథకం కింద 40,000 మందికి సాయం, 5 విడతల్లో వైసీపీ షాదీ తోఫా దక్కింది 6,280 మందికి మాత్రమే, గతం కన్నా ఎక్కువ చేశామంటూ ముస్లింలపై సీఎం కపట ప్రేమ, ఎన్నికల ముందు మైనార్టీలకు మభ్యపెట్టే యత్నం అంటూ కథనం. ఇక కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి, ఆఫీసుపై రాళ్ల వర్షం, పగిలిన అద్దాలు, తలుపులు బద్దలు కొట్టే యత్నం, రోడ్డుపై వేసి పత్రికలకు నిప్పు, కాటసాని అనుచరుల బీభత్సం, వ్యతిరేక వార్తలు రాస్తారా అంతు చూస్తామంటూ గంటన్నర పైగా భయానక వాతావరణం, ఫ్లెక్సీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా రాతులు. ఇక ఇదే దాడులు దారుణమని విపక్షాల సంఘాల మండిపాటు, ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి, చొక్కా చింపి కొట్టి, కర్నూలు జిల్లా మద్దికెరలో వైసీపీ మొకల దాడి, మాపైన వార్తలు రాస్తావా అంటూ దౌర్జన్యం, దాడులు ఆగే వరకు పోరుబాటే కొనసాగిన జర్నలిస్టుల ఆందోళనలు. ఇక అజ్ఞాతంలోకి వైసీపీ గోండాలు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి జరిగిన 3 రోజుల తర్వాత మొదటి అరెస్టు, జర్నలిస్టుల ఆందోళనతో కలిదిరిన పోలీసులు, దాడి చేసిన వారిలో చాలామంది ఇంకా బయటే అంటూ కథనం. ఇక మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారులు తుది సమీక్ష, ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు, ఏపీ సహా 4 అసెంబ్లీలకు. ఇక బోర్డు పరీక్షలు ఏటా 2 సార్లు, ఎక్కువ మార్కుల ఎంపికకు ఛాన్స్, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఏడాదిలో 10 రోజులు నో బ్యాగ్స్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి, 6 పెద్ద ట్రంక్ పెట్టెల వెండి, 6-7 తేదీలో జయలలిత ఆభరణాలు తీసుకెళ్లండి, తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు సూచన, ఐజీ స్థాయి పోలీసు అధికారి మీడియా సమక్షంలో అందజేత. ఇక ఆళ్ల పీచే మూడ్, వైసీపీని వీడినంత వేగంగానే వెనక్కి, మంగళగిరికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ను తిట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆళ్ల, 2 నెలలు తిరగకుండానే యూటర్న్, జగన్తోనే పేదలకు అభివృద్ధి అని వ్యాఖ్య. ఇక టీడీపీ సీనియర్ నేత మర్రెడ్డిపై హత్యాయత్నం, ఆర్థిక లావాదేవీలపై చర్చకు పిలిచి దాడి, తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, దాడి చేసింది డాక్టర్ అసిస్టెంటే, దగ్గరుండి ప్రోత్సహించిన జిమ్స్ వైద్యుడు, 1,00,000 కోట్ల ఆస్తి అతి పేదవాడు, ఎన్నికల జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమన్న లోకేష్, స్కూల్లో విలీనంతో చదువుకు పేద పిల్లల దూరం, ఏపీలోని అత్యధిక డ్రాప్అవుట్స్, మేమొచ్చాక జీవో 17ను రద్దు చేస్తాం, ఉత్తరాంధ్రను బస్టు పట్టించారు,
ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, ఉన్నవి కూడా గుడ్డు మంత్రి దెబ్బకు పరార్. మేమొస్తే పథకాలు రద్దు చేస్తామన్న ప్రచారాన్ని నమ్మొద్దన్న లోకేష్. శంకరరావంలో వినతి. ఇక చిన్నారులపై ప్రయోగాలకు అనుమతించలేవన్న హైకోర్టు. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారు? ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వ్యాఖ్య. డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడిన ధర్మాసనం. వివరాల సమర్పణకు సాయం కోరిన ఏజీ. విచారణ నేటికి వాయిదా అంటూ వార్త. వైద్యుడు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థే విజేత. చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారి మసీహ్పై క్రిమినల్ చర్యలకు ఆదేశం. కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోని తొలిసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం అన్న ఆప్. బీజేపీ నిర్వాకం బట్టబయలన్న కాంగ్రెస్. ఇక సాక్షి. మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45(s)కు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ తప్పు అంటూ కథనం. ఇక తేజస్ పరీక్ష విజయవంతం. ఇక టీడీపీలో సీనియర్ల సీట్లు గల్లంతు. కొన్ని చోట్ల చంద్రబాబు, కొన్ని చోట్ల పవన్. అభ్యర్థుల ప్రకటనలతో సీనియర్ల గగ్గోలు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. నేటి నుంచి హాల్ టికెట్ల జారీ. 1559 సెంటర్లు సిద్ధం. 1 నుంచి 20 తేదీ వరకు పరీక్షల నిర్వహణ. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు. పరీక్ష పేపర్లపై ఈసారి క్యూఆర్ కోడ్. ఫోటో తీసినా స్కాన్ చేసినా తెలిసిపోయేలా ఏర్పాట్లు. ఇక మార్గదర్శి కేసులో కీలక మలుపు అంటూ మరొక కథనం. ఇక చదువులకు ఊతమిచ్చేలా కళ్యాణమస్తు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఆర్థిక సాయం విడుదల. అర్హులైన 10,132 జంటలకు 78,053 కోట్ల జమ. ఇప్పటి వరకు 56,194 జంటల కుటుంబాలకు 427 కోట్ల లబ్ధి. గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునే వెసులుబాటు. ఇక తిరుపతి ఐఐటి, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం. వర్చువల్ విధానంతో జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.